హైదరాబాద్ మీర్పేటలో జరిగిన దారుణ హత్యపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన రిటైర్డ్ జవాన్ గురుమూర్తిని పరిశీలించారు. జిల్లెలగూడ చెరువు నుంచి వెంకట మాధవి శరీర భాగాలు వెలికితీశారు. హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు పోలీసులు. హైదరాబాద్ మీర్పేటలో జరిగిన దారుణ హత్యపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన రిటైర్డ్ జవాన్ గురుమూర్తిని ప్రశ్నించారు. జిల్లెలగూడ చెరువు నుంచి వెంకట మాధవి శరీర భాగాలు వెలికితీశారు. హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు పోలీసులు. ఇక జిల్లెలగూడ చెరువు నుంచి మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్. స్రవంతి, హైదరాబాద్లో భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చినటువంటి ఘటన అయితే మీర్పేటలో చోటు చేసుకుంది. మనం చూసాం నిన్న సాయంత్రము సంచలన విషయాలు, పోలీసుల దర్యాప్తులు అయితే సంచలన విషయాలు వెలుగులో చూడడం జరిగింది. మనం ప్రస్తుతం మీర్పేటలో ఉన్నటువంటి జిల్లెలగూడ చందన చెరువు దగ్గర అయితే మనం ఉన్నాం. ఇక్కడ గమనించవచ్చు, ఎవరైతే ఆర్మీ రిటైర్డ్ జవాన్ గురుమూర్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చడంతో పాటు తన శరీర భాగాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా దొరకకుండా అయితే తన వెంకట మాధవి శరీరాన్ని మొత్తం కూడా ముక్కలు ముక్కలుగా నరకడంతో పాటు ఆనవాళ్ళు తెలియకుండా ఇటు రైస్ కుక్కర్తో పాటు అదేవిధంగా కమర్షియల్ సిలిండర్ గ్యాస్తో ఇటు శరీర భాగాలన్నింటినీ కూడా ఉడకబెట్టడంతో పాటు ఇటు శరీర భాగాలను పొడి చేసి కూడా ఇటు జిల్లెలగూడ చెరువులో వేసినట్లయితే పోలీసుల దర్యాప్తుల సంచలన విషయాలను కూడా ఇటు గురుమూర్తి పోలీసులకు సమాచారం అందించినట్లయితే మనకు ప్రాథమిక విచారణలో అయితే తెలిసింది. దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇటు గురుమూర్తిని వారు ఏదైతే క్రైమ్ చేశానని ఒప్పుకోవడంతో పాటు లొంగిపోయిన క్రమంలో అయితే వారి ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. హత్యకు సంబంధించినటువంటి ఒక మొత్తం తీరును కూడా గమనించినటువంటి పోలీసులు క్రైమ్ రికన్స్ట్రక్షన్లో భాగంగా ఇటు చెరువు వద్ద కూడా రావడం జరిగింది. మనం జిల్లెలగూడ చెరువులో కనుక గమనిస్తే స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో ఉన్నటువంటి ప్రాంతంలో మనకు మొత్తం వాటర్ అయితే ఉంది. వాటర్ ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇటు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి చేపలు కానీ అదేవిధంగా ఇక్కడ కొన్ని బాతులు అవే కానీ కొంగలకు కూడా ఇటు తన శరీర భాగాలన్నింటినీ కూడా ఏదైతే మజిల్ ఉంటుందో దాన్ని తీసుకువచ్చి ఇక్కడ దానాగా కూడా వేసినట్లయితే ఇటు పోలీసులకు దర్యాప్తులో ఇటు కీలక సంచలన విషయాలను కూడా ఇటు గురుమూర్తి వెల్లడించినట్టు మనకు తెలుస్తుంది. ఈ నెల 16వ తేదీన ఎవరైతే గురుమూర్తి తన భార్య హతమార్చడంతో పాటు అనంతరం ఈ శరీర భాగాలు కనిపించకుండా అయితే జాగ్రత్తలు పాటిస్తా, అంటే ఎక్కడ కూడా తాను దొరకకుండా హత్య చేసింది తానేనని తెలియకుండా అయితే పోలీసులను కొంత అయోమయానికి గురి చేసే విధంగా అయితే ఇటు హత్య చేసినట్టు మనం చూడవచ్చు. ఈ జిల్లాలో కూడా చెరువులో అయితే శరీర భాగాలను వేసినానని చెప్పడంతో అయితే ఇక్కడ అధికారులు కూడా వచ్చేసి ఇక్కడ నిన్న సాయంత్రం ఇక్కడ జిల్లాలో కూడా చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా ఇటు గురుమూర్తిని వెంట పెట్టుకొని వచ్చేసి ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. ఇదే క్రమంలో అయితే మనం గమనిస్తే ఇటు ఈ నెల 18న వెంకట మాధవి తల్లి సుబ్బమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే అధికారులు ఇప్పటి వరకు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గురుమూర్తి ఇటు తన భార్య వెంకట మాధవిని హతమార్చిన అనంతరం కూడా పోలీస్ స్టేషన్కు అత్తమామతో అయితే వెళ్ళి తన భార్య కనిపించడం లేదు అంటూ కూడా వారితో పాటు ఉన్నటువంటి గురుమూర్తి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాడనేటువంటి ఒక విషయాలపై అయితే పోలీసులు తమ దర్యాప్తులో అయితే కీలక విషయాలను అయితే రాబట్టడం జరిగింది. ఇదే క్రమంలో శరీర భాగాలు ముఖ్యంగా మనం చూస్తున్నాం, శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నింటినీ కూడా చంపే అనంతరం ముక్కలుగా నరకడానికి ముందు ఒక కుక్కను కూడా నరికి అనంతరం ఇటు ఉడకబెట్టిన అనంతరం అదేవిధంగా ఇటు తన శరీరాన్ని భాగాలను కూడా మృతదేహాన్ని మొత్తం కూడా నరికినట్టయితే ఇటు పోలీసుల దర్యాప్తులో చెప్పినట్టు చేస్తుంది. ఇదే క్రమంలో తను ఒక బకెట్లో ఇటు మాధవి మృతదేహానికి సంబంధించినటువంటి బొక్కలను తీసుకువచ్చి ఇక్కడ జిల్లెలగూడ చెరువు రోడ్డు పక్కనే అనుకున్నటువంటి చెరువు ఏదైతే ఉందో చెరువులో అయితే ఇటు బకెట్ ద్వారా విసిరినట్టు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇక్కడ మనం గమనించవచ్చు జిల్లెలగూడ చెరువులో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరాలను కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే జిల్లెలగూడ చుట్టూ కూడా సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ అయితే ఉంది. ఈ క్రమంలోనే ఎక్కడి నుంచి ఈ యొక్క అటెంప్ట్ చేశాడు అనేటువంటి అన్ని అంశాలపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా మనం చూడవచ్చు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నటువంటి గురుమూర్తిని అధికారులు పలు కోణాల్లో అయితే పోలీసు అధికారులు పలు కోణాల్లో ఇటు విచారణ చేస్తుండగా ఇటు మృతికి సంబంధించి ఇప్పటికే 2 పిల్లలు ఉండగా సంక్రాంతి పండుగకు సెలవులు రావడంతో అయితే తన కుటుంబ సభ్యులు అయినటువంటి తల్లిదండ్రుల ఇంటికి అయితే పిల్లలను పంపించిన క్రమంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో తాను 2 రోజుల పాటు కూడా ఈ యొక్క ఇటు చంపడంతో పాటు మృతదేహాన్ని ముక్కలుగా చేయడం ఇలాంటి అన్ని కిరాతకమైనటువంటి పనులన్నీ కూడా చేసినట్టయితే తనైతే పోలీసుల దర్యాప్తులో తెలిపినట్టు తెలుస్తుంది. అతి కిరాతకంగా చంపినటువంటి యొక్క గురుమూర్తి అసలు చంపడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి ఒక అన్ని అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే అధికారికంగా
ప్రాథమిక విచారణ దశలో ఉండడం కారణంతో అయితే ఈ మొత్తం హత్య చేయడానికి గల పూర్తి కారణాలు ఏంటనేది కూడా చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం గురుమూర్తి అయితే ఇటు ఆర్మీలో రిటైర్ అయిన అనంతరం అయితే హైదరాబాద్లో అయితే ఇటు సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ పరంగా అక్కడ రెంటుకున్న క్రమంలో తమ రెంటు ఓనర్స్కి కూడా తెలియకుండా ఇలాంటి అతి కిరాతకమైనటువంటి హత్యకు ఒడిగట్టినటువంటి గురుమూర్తిపై చట్టరీత్యా అన్ని రకాలుగా చర్యలు తీసుకునేందుకైతే విచారణను సమగ్రంగా పోలీసులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మీర్పేటలో కొనసాగుతుంది. శ్రావంతి. రైట్ రామ్ ప్రసాద్.